మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయన బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మైనింగ్ కేసులో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. 75 రోజుల పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి జైలులో ఉన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయన బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మైనింగ్ కేసులో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. 75 రోజుల పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి జైలులో ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. చెప్పండి సాగర్. నెల్లూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రుల్ని అలాగే నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గత 75 రోజులుగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సుమారుగా 8 పైన కేసులు కాకాని గోవర్ధన్ రెడ్డి నమోదైనాయి. ఈ 8 కేసుల్లో కూడా ఇప్పటికే అన్ని కేసుల్లో కూడా బెయిల్ మంజూరు అవుతూ వస్తున్నాయి. ఈ తాడిపత్రి సమీపంలోని ఓ మైనింగ్ సంబంధించిన వ్యవహారంలో ఒక ఎస్సీ కేసుకు సంబంధించిన ఒక మినహా మిగతా అన్ని కేసుల్లో కూడా బెయిల్ అయితే వచ్చిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఏదైతే ఇప్పటికి ఉన్నారో అంటే మైనింగ్ సంబంధించిన ఆ బెయిల్ కూడా మంజూరు అవడంతో మొత్తం మీద అన్ని కేసుల్లో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు అవుతుంది. సుమారుగా 75 రోజుల పాటు అంటే కేసులు కూడా పరిశీలిస్తే ఇప్పటికే మైనింగ్ కేసులో రుస్తుం మైన్ అంటే పొగలకూరు నెల్లూరు జిల్లాలోని పొగలకూరు మండలంలో ఒక రుస్తుం మైన్ లో అక్రమ మైనింగ్ చేశారు, ఎక్స్ప్లోజివ్స్ పెట్టారని చెప్పి ఒక కేసుతో పాటు సర్వేపల్లి నియోజకవర్గంలో 2 చెరువుల్లో అక్రమంగా గ్రావెల్ తరలించారని అలాగే ఒక ప్రభుత్వ భూమికి సంబంధించిన డాక్యుమెంటేషన్ లో ఒక సంతకాల ఫోర్జరీ అని చెప్పి ఒక కేసు, దీనికి తోడు మొదటి 2 కేసులు అంటే ప్రొహిబిషన్ ఎక్సైజ్ సంబంధించి ఎన్నికల సమయంలో కూడా అక్రమ మద్యం నిల్వలకు సంబంధించి వాటిలో కూడా 2 కేసులు మొదలు ఇలా మొత్తం మీద కూడా 8 కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఒక కేసు వెంట మరో కేసు నమోదు చేస్తూ సుమారు 75 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు. ఈ రోజు హైకోర్టు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హైకోర్టు ఈ మైనింగ్ కేసులో కూడా బెయిల్ మంజూరు చేయడంతో కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఇటు వైసీపీకి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అక్రమ కేసులు నమోదయ్యాయంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ సంబంధించిన నేతలందరూ కూడా భారీ ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టారు, అన్ని చెప్తున్నారు. ఈ సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యక్తిగతంగా కక్షతోనే కేసుల మీద కేసులు పెడతానని చెప్పి విమర్శలు వస్తున్న వేళ సో మొత్తం మీద అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో కాకాని గోవర్ధన్ రెడ్డి బయట వచ్చే అవకాశం ఉంది. సో చూడాలి మొత్తం మీద వైసీపీకి సంబంధించి వాయిస్ వినిపిస్తారు. నెల్లూరు జిల్లాలో ఒక పెద్ద నేతగా ఉన్నారు. సో వాయిస్ వినిపిస్తున్నారు కాబట్టి అక్రమ కేసులు నమోదయ్యంటే చెప్తున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకు పోవడం బయటపడడం కాస్త వైసీపీకి కొంత ఎనగబడిందని చెప్పొచ్చు. కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చిన తర్వాత వీటన్నిటి కేసులో కూడా ట్రయల్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, వీటిలో ఎంతవరకు ముందుకెళ్తున్నాయి ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద వైసీపీకి భారీ ఓట కావచ్చు. అలాగే కాకాని సర్వేపల్లి నియోజకవర్గం కానీ లేదంటే నెల్లూరు జిల్లాలోని వైసీపీ భారీ ఓటగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాగర్.